జరగండి కొంచెం జరుగు ఒకసారి జరుగు అన్ని పార్టీల నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా విఠలరావు గారి పుట్టినరోజు 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 76వ సంవత్సరం ఆయన అడిగితాను. ఆయన సహజంగా పెద్ద రచయిత గాయకుడు. సామాజిక పరిస్థితుల మీద, సామాజిక రుగ్మతుల మీద, సామాజిక కష్టజీవుల మీద ఆయన జీవితకాలం అంతా పాటలు రాసి పాటలు పాడి చైతన్యం చేసాడు. ఆయనను కనిపిస్తే కాల్చేత దాకపోయింది. తర్వాత ఆయన వాళ్ళ అంబేద్కర్ బాటలోకి వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు అంబేద్కర్ గారికి బాగా పరిచయం. ఔరంగాబాద్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు అక్కడ అంబేద్కర్ గారు ఎలిందా కాలేజ్, ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీగా పేరు మార్చారు మహారాష్ట్ర ప్రభుత్వం. ఆయనతోని వీళ్ళ తల్లిదండ్రులు పరిచయం ఉంటే వాళ్ళ ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఇంతకుముందు ఏదైతే కమ్యూనిస్టు సిద్ధాంతాలు, చైనా, రష్యా విధానాలు ఉండాలని, ఈ ప్రజాస్వామ్యంలో సామాన్యులకు విలువ ఉండదని, సామాన్యులకు పద్ధతులు ఉండాలని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకొని చాలా ఇబ్బందుల పాలైండు. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని లక్షల మైండ్లను కదిలించిండు. ఆయన చేయబట్టే వామపక్ష ఉద్యమం కూడా ఉవ్వెత్తున లేచింది. తర్వాత ప్రభుత్వాలు కూడా తెలివిగా కాంగ్రెస్ కానీ లేకపోతే టీడీపీ కానీ అన్నీ ఏదో చర్చల పేరు మీద అవి చేసి ఆ ఉద్యమాలను కూడా అణచివేశారు. ఏదేమైనా కేసీఆర్ ఒక దొంగ దీక్ష పడితే ఖమ్మంలో ఆయన ఒక్కరోజు 2 రోజులకే ఆయన మంచినీళ్ళు నిమ్మనీళ్ళు తాగిండు. తాగితే మళ్ళీ ఆ ఉద్యమాన్ని భుజానికి వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో మన ఆ ఉద్యమాన్ని కాపాడితే 2014లో తెలంగాణ వచ్చింది. ఆయన ఏదో చేస్తాడు అని తెలంగాణకు ఆయన నమ్మి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఈయన 3 గంటలు ఆయన ప్రగతి భవన్ కూడా కూర్చుంటే కూడా ఇంటర్వ్యూ చేయలేదు. ఆనాటి నుంచి చనిపోయేంత వరకు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిండు. ఆయన కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తా అని అన్నాడు. తర్వాత కొద్దిగా ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్కి తీసుకుపోయింది. హాస్పిటల్కి వెళ్ళి చాలామంది అంటారు ఇంకోనే ఆయన వాళ్ళ శివమయ్య బయటకు వచ్చాడు. ఆయన మీద 1997 ఏప్రిల్ 6వ తారీఖు నాడు కాల్పులు చేశారు. మళ్ళా ఆగస్టు 23లో ఆయన చనిపోయాడు. 2 ప్రోగ్రాంలు కూడా ఈ సంవత్సరం మనం చేసుకునేది ఉంటుంది. దానికి గతరానికి చాలా సంబంధం ఉంది. ఏషియాల పెద్ద స్థూపం ఇక్కడ కట్టారు. దాని ఇనాగ్రేషన్కి వచ్చిండు. మధ్యలో ఎన్నోసార్లు ఈ ఊరికి వచ్చిండు. తర్వాత వీరన్నకు ఈ ప్రాంతంలో గౌరవల్లి గండిపల్లి పర్యటన కట్టాలని దాని డిమాండ్ ఉండే, అది దొంగ కట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కట్టే ఆశ ఉన్నది. దీని మీద ఇవాళ మన ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు, మొన్న ప్రభాకర్ గారు ఒక జీవో ఇచ్చారు. ఆయన విగ్రహాన్ని కూడా టాంక్మాడ్ మీద పెట్టడానికి నిర్ణయం చేశారు. రేపు ఎల్లుండి ఇంద్రవెల్లి మన ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ కానీ దీనికైనా ఆయన పేరు పెట్టాలి, లేకపోతే ఆయన పేరు యూనివర్సిటీ పెట్టాలి. ఆయన విగ్రహం కూడా సుబ్బ దగ్గర పెట్టాలి, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా పెట్టాలి. అక్కడ ఆయన పేరు మీద ఆనాడు ఉద్యమకారులు ఏదైతే ఆ జాగున్నదో అది ప్రభుత్వ పుకాడికి ఏది అవసరం లేదు.